కొడుకుని పోతాను పైకి వెళ్ళి దుప్పటి చెప్తారు కానీ మీరు బయటకు వెళ్ళిపోండి. నా ప్రచారం తప్పుడు ప్రచారం ఇబ్బందులు ఉన్నారు, మన ఇబ్బంది ఆడకి చిన్న ఆశ ఉంది, మాకు చిన్న ఆశ ఉంది, దాని గాలి తీసేకండి. పద్ధతి నేర్చుకోండి. 10 అమ్మాయిలు 10 లోపు అమ్మాయిలు దానేశ్వరి రామ్మోహన్ వెంకటేశ్వర పూజ చేశారు. చిన్న చిన్న పిల్లలు చేశారు. ఎందుకు అలాంటి ఏమన్నా చెయ్యండి ఆశగా. నెగిటివ్ ఎనర్జీ వద్దు ఇక్కడ. మీరు చెప్పండి అమ్మ, అదే పడకమ్మ ధైర్యం రాకపోతే భూదేవలో పోయింది, పిల్ల మీద చచ్చిపోయింది, పిల్ల మీద ఏం మాటలయ్యే బాధపడి తల్లిదండ్రులు మాట్లాడి మాటలయ్యే. పెద్ద మనిషి నీకు పిల్లలున్నారా? నీకు పిల్లలున్నారా? ఇదే మాట నీకు డబ్బులు ఇస్తే బొంజి హెల్ప్ తీసుకోపో. ఎప్పుడు నా మాట వెళ్ళిపోయింది, పాప భూదేవలో ఉంది. అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? మేము సంక్రాంతి ఉన్నాం ఇక్కడ. అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళు ఇబ్బంది పడగలరు, పక్క చెప్పేసావు కానీ వాళ్ళు వద్దని చెప్పినప్పుడు వెళ్ళిపో. ఎందుకు వచ్చిందా అసలు నీకు సంబంధం ఏంటి అక్కడ? డిస్కషన్ నువ్వు ఎవరిని పిల్లలేదు కాబట్టి నువ్వు వెళ్ళిపో. ఎవరిని పిల్లలేదు. ఈ వీడియో పెడితే మొత్తం బెటాలియన్ వచ్చి పట్టిపోతారు. నేను చూసుకో. బయట చేసుకోవాలి జానం. వాళ్ళ ఇంట్లో కాదు, వాళ్ళ బాధలో ఉండే పని చేసుకో. వాళ్ళ బాధలో ఏదో కారణం చెప్తుంటాను. చిన్నారు తల్లి ఆవిడ నా ఇంటికి వద్దు బాబాయ్ దండం పెడుతుంటే నేను చెప్పేస్తాను భూదేవి గీదో మర్యాద దక్కించుకుని వెళ్ళిపో. లేదానికి ఇబ్బంది పడతావు. ఆవిడ అడగకుండానే నైట్ అంతా ఎక్కడ ఉన్నాడమ్మా? నైట్ అంతా మీరు అడిగారా? ఎందుకు మాకు ఇలాంటి వాటి మీద వద్దు, మాకు మా పాప వచ్చేస్తుంది, ఎలా రావాలో ఎలా వస్తుందో మాకు తెలుసు. ఎంత మంచి చేస్తున్నారంటే లేదు, ఇలా ఈ దారంటే వచ్చేస్తుంది, లేదంటే ఈ దారంటే వచ్చేస్తుంది, లేదంటే లేదంటే భూదేవతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. వద్దంటే వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు నైట్ కి ఒంటిగా నేను దానం చేస్తాను, లేదంటే చెట్టు ఎక్కిపోయింది, లేదంటే భూదేవతలో దిగిపోయింది, భూదేవతలో చచ్చిపోయింది. పెట్టి ఒకటి వేసి బయట పంపాల్సింది కదా, ఎందుకు ఆపేశారు అన్నాడు మేడం. మొగ్గులు ఎవరున్నారండి? ఆడవాళ్ళు నలుగురు అసలు పిల్లలతో ఉన్నాం. ఎవరెవరో ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు బయట ఉన్న పోలీసులకు ఒకసారి చెప్పకూడదు. ఎస్సీ గారికి ఎవరో చెప్తే ఇబ్బంది లేక. ఇప్పటి వరకు తుని పాప మిస్సింగ్ సంఘటన నుంచి రోజుకో స్వామీజీ, రోజుకో అఘోరి, రోజుకో పురోహితుడు, రోజుకో ఆస్ట్రాలజర్ బయటకు వచ్చి రచ్చలేపుతారు. మీ అందరూ చూస్తూనే ఉన్నారు. వీళ్ళంతా పొట్టకుట్టు కోసం చేసే పనులే తప్ప ఎవ్వడికి ఏమీ తెలియదు. పొట్ట జీరితే అక్షరం ముక్త రాదు. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, వాళ్ళకి వాళ్ళు ఫేమస్ అవడం కోసమో. మొన్న ఒక ఆయన వచ్చి ఏది అది వాయువ్య దిశగా తక్కువగా ఉంది, దోషం ఉంది అని చెప్పి ఏదో ఆ చేతిలో ఆరా మిషన్స్ పెట్టుకొని చూపించాడు. ఏమైంది? పాప కనిపిస్తుంది 48 గంటలు. 48 గంటలు కాదు కదా, ఆ ఆస్ట్రాలజర్ వచ్చి వెళ్ళి కూడా సుమారుగా ఆరో మిషన్తో చెక్ చేసే వచ్చే వ్యక్తి కూడా 4 రోజులు అవుతుంది పోయి. ఇప్పుడు ఈ అఘోరి వచ్చారు. ఇలాంటి వాళ్ళు అక్కడే బడకేసి కొట్టండి. ఇక వీళ్ళు మళ్ళీ బయట తిరిగి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో హల్చల్ చేసి తెలియక ఇంకొక అమాయకుల్ని మోసం చేసేదానికంటే కూడా మీరు గమనించండి. ఇలాంటి వాళ్ళు ముందుగా చెప్పే మాట ఏంటంటే, మీకు నరదిష్టి బాగుంది, నరదిష్టి చాలా తీవ్రంగా ఉన్నది, మిమ్మల్ని మీరు చూసి ఓర్చుకోలేకపోతున్నారు, ఒంట్లో మీ ఇంట్లో ఏదో సమస్య రావాలి, ఇదివరకే వచ్చి ఉంటుంది, బహుశా వచ్చిందా రాలేదా అంటాడు. అంటే మొత్తం మనల్ని డౌట్లో పెట్టి మనిషికి లేని టార్గెట్స్ నరదిష్టి ఎవరికి లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారు, వానికి నరదిష్టి అనుకుంటాడు. ఏదో సమస్యతో బాధపడుతున్నారు కదా, మీ ఇంట్లో అనారోగ్యంగా ఉన్నారంటే నిజమే అనుకొని నమ్మేస్తాము. మీరు పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ఆ లక్ష్యాన్ని ఛేదించడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు, కానీ నెరవేరట్లేదు అని అంటారు. అందరూ పెట్టుకునే లక్ష్యాలే. ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారు, కొనే అవకాశం కూడా ఉన్నది, కొన్నారా, ఆల్రెడీ కొనబోతున్నారా, ఉన్నది ఓ ఇల్లు అయితే ఉన్నది నీ పేరు మీద అని చెప్తారు. వీళ్ళకి ఏం తెలియదు. నేను కూడా చెప్పగలుగుతా ఇలాంటి జాతకాలు ఊరికేనే ఈ మాటలతోని.
ఒక్కడికి అక్షరం ముక్కరాదు. పాప కేసులో ఎవరికి తగ్గట్టుగా వాడే ఫేమస్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప పొట్ట జీరితే ఎవరికి అక్షరం ముక్కరాదు. పొట్ట కూటి కోసం వచ్చేటువంటి పనులు ఇవన్నీ కూడా ఫేమస్ అవడం కోసం వచ్చి చేసేటువంటి పనులు. రాత్రంతా ఆ ఇంటి మీద కూర్చొని మా పాప భూదేవిలో కలిసిపోయిందని, ఆ చెట్టు ఎక్కిందని, పూజలు చేస్తే మళ్ళీ భూదేవి నుంచి బయటకు వస్తుందని రకరకాలుగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ హల్చల్ చేసి ఆ కుటుంబాన్ని రాత్రంతా అరిగోసబెట్టినట ఆ వ్యక్తి. మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రకాష్, ఇట్లాంటి స్వామీజీలు ఆస్ట్రాలజర్ రోజుకోలు బుట్టుకొస్తున్నారు తుని పాప మిస్సింగ్ కేసులో. ఇడికి వచ్చి అఘోరి నేను పాప భూదేవిలో కలిసిపోయింది, పూజలు చేయాలి, బయటకు వస్తాను చెప్పేటువంటి ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ స్వామీజీ లేకపోతే అఘోరి ఏడు నుంచి వచ్చారు? ఏం చెప్తున్నాడు ఆయన? దీంతో పోలీసులు అటువంటి వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? ఈ రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదో రకంగా హల్చల్ చేయాలని చూస్తున్న వారిని. ఇప్పటికే అనేక మంది అధికారులు అయితే గత 11 రోజులు కూడా నిర్విరామంగా కూడా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తల్లి కుటుంబ సభ్యులు పక్కన తమ పాప ఏదైనా రోధిస్తున్న నేపథ్యంలోనే, అలాగే పక్కన అధికారులు ఈ పాప కోసం పక్కన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే ఫారెస్ట్ అధికారులు, అనుమాన బృందాలు పక్కన జల్లెడ పడుతున్న నేపథ్యంలోనే నిన్న కూడా హోంమంత్రి అనిత కూడా వచ్చారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది అఘోరీలు కావచ్చు, అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జ్యోతిష్యులు కావచ్చు, అందరూ కూడా ఆ ఇంటికి వస్తున్నారు. ఆ ఇంటికి వచ్చి అందులో ఇంటి వద్ద వాస్తు బాగాలేదని కొందరు, అలాగే ఇంటిలో వాయువ్య దిశలో బరువు తక్కువగా ఉందని మరికొందరు, ఇలా రకరకాల కామెంట్స్ నేపథ్యంలోనే అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఈ యొక్క సమయంలో మన ప్రధానంగా ఇది వీక్నెస్ తో ఆడుకునే ప్రయత్నాలు అయితే కొంతమంది ఇంటికి వస్తున్నారు. ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాళ్ళంతా ఇటువంటి ప్రవర్తనలు అయితే చేస్తున్నారు. మనం చూసాం. అలాగే ఈ వాయువు దిశలో ఒక బరువు తక్కువ ఉంది, అక్కడ పాప అక్కడ వాయువు సరి చేస్తే సరిపోతుందని ఒక ఆశ్చర్యంగా వచ్చారు. అక్కడ ఉన్నటువంటి అనంత శేషగిరి అనే ఒక జ్యోతిష్యుడు అక్కడ కూడా పెట్టారు. ఈ రోజు రేపు సాయంత్రం కల్లా పాప ఉంటుందన్నారు. కానీ అతను మళ్ళీ చుట్టుపక్కల ఎక్కడ కూడా కనపడలేదు. అలాగే మరో విధంగా చూసుకుంటే గత తాడేపల్లి గుడి నుంచి కూడా మరొక వ్యక్తి అయితే రావడం జరిగింది. అలాగే ఇంట్లో వాస్తు కోసం ఉంది. ఆ ఈశ్వర్యంలో ఆ ట్రాక్టర్ ఒకటి గర్వ చేసేయాలంటూ కూడా అతను కూడా వాళ్ళకి తీసే ప్రయత్నం చేశారు. కానీ తాజాగా చూసుకుంటే గత 2 రోజుల క్రితం నుంచి కూడా ఒక వ్యక్తి ఏదైతే గద్వాల జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. ఆ గద్వాల జిల్లా నుంచి తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఏదైతే అఘోరి తిమ్మప్పగా అయితే అతను చెప్పుకొస్తున్నాడు. అతనైతే నేను ఒక జ్ఞానం చేస్తాను, అలాగే జ్ఞానేశ్వరి దొరకాలంటే ఇక్కడ ముఖ్యంగా జ్ఞానం చేయాలంటే కూడా అక్కడ చెప్పుకొచ్చి అక్కడంతా ఆలోచన చేశారు. మొదటిగా ఎవరు కూడా పట్టించుకుని అక్కడ అన్నటువంటి విలేకరులు ఉన్నారు, అక్కడ పోలీసులు ఉన్నారు. కానీ ఎవరు కూడా మొదటిగా అతని మాటలు ఎవరు కూడా పట్టించుకుని కొట్టి పారేశారు. కానీ అతను అక్కడే ఉన్నాడు, అక్కడి నుంచి కదలకుండా ఇది జ్ఞానం చేయాలి, జ్ఞానం చేస్తే ఖచ్చితంగా పాప ఆచూకీ దొరుకుతుంది. పాప ఈ చుట్టుపక్కల మన కళ్ళ ముందే ఉంది కానీ కనిపించదు. ఆ పాప ఇప్పుడు భూమిలో ఉంది కానీ మనకు కనిపించదు. ఇక్కడ కొన్ని పూజలు చేస్తే ఈ యొక్క తోటలోనే మన కళ్ళ ముందే పాప నడిచి వచ్చేస్తుంది అంటూ కూడా అతనైతే చెప్పుకొచ్చాడు. అంటే పాప కారణ జన్మురాలు 2.5 ఏళ్ళ అంటే 2.5 ఏళ్ళకి చిన్నారు కాబట్టి ఆమె 2.5 అంటే అర్ధనారీశ్వరుడు, ఆమె కారణ జన్మరాలు కాబట్టి. అలాగే ఇప్పుడంతా కూడా తనని ఒక ఆత్మ వశపరుచుకుంది. ఈ నేపథ్యంలో మనం ఈ రోజు రాత్రి పూజలు చేస్తే మనకి ఖచ్చితంగా పాప ఈ చుట్టుపక్కల మన కళ్ళ ముందే నడిచి వచ్చేస్తుందని కూడా చెప్పుకొస్తారు. అంటే పాప అతను చెప్పే ప్రకారంగా కూడా పాప అక్కడే అదృశ్యమైందట. అంటే అందరికి కూడా అనేక అనుమానాలు. ఇప్పటికే పాప ఎలా వెళ్ళింది, కంచి దాటి వెళ్తుందా, అలాగే పాపను ఎవరైనా తీసుకెళ్లారా, పాపను ఏమైనా అడుగు జంతువులు ఏమైనా అటాక్ చేశారా, ఈ కోణంలో అందరూ కూడా అనేక అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇతను కూడా కొత్తగా తెలంగాణ నుంచి రావడం, అలాగే తెలంగాణ గద్వాల జిల్లా నుంచి వచ్చి ఈ యొక్క అఘోరి తిమ్మప్ప అనే వ్యక్తి అయితే ఆ కుటుంబ సభ్యులను అయితే ఈ విధంగా అనేక విధాలుగా చెప్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అంతేకాకుండా ఆ ఇంటి వద్దనే ఆ ఇంటి పైన రాత్రి కూడా బస్ చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇతను అపరిచితులకు హల్చల్ చేసే యొక్క ప్రాంతాల్లోని తోటల్లోని కూడా తిరుగుతుంటే వీళ్ళు ఒక్కసారిగా భయభ్రాంతులు గురయ్యారు. అంటే ఇప్పటికే అనేక కోణాల్లో అనుమానిస్తున్న నేపథ్యంలో ఇతనేంటి ఈ విధంగా వచ్చి మమ్మల్ని ఈ విధంగా హింసించి చేస్తున్నారు. అలాగే రాత్రి సమయంలో కూడా మేము సరిగా పడుకోలేదు, పిల్లలు ఉన్నది, అలాగే ఆ జ్ఞానేశ్వరి చెల్లి ఉంది, చెల్లికి పాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా తల్లి అయితే ఒక్కసారిగా భయపడి అతను ఎందుకు ఈ విధంగా తిరుగుతున్నామంటే పాప ఇక్కడే ఉంది, భూమిలోనే ఉంది, మన పూజలు చేస్తే ధ్యానం చేస్తే ఒక్కసారిగా ప్రత్యక్షమవుద్ది, లేదంటే ఇంకా రాదు శాశ్వతంగా అంటే ఆ తల్లి ఏమైపోద్ది. ఒక్కసారిగా ఇటువంటి మాటలు ఇప్పటికే తన చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడో ఉంది, ఎవరో కిడ్నాప్ చేశారు, ఎవరో తీసుకుని వెళ్ళారు, ఖచ్చితంగా వస్తుందని అందరూ కూడా పూజలు చేస్తున్నారు. ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నారు. తిరిగి రాష్ట్రంలో జ్ఞానేశ్వరి జాడ కోసం పక్కన అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇటువంటి